ఒక దంపతులకు కవలలు పుట్టారు. వారి పేర్లు రమేషు, సురేషు. చూడ్డానికి ఇద్దరు అచ్చం ఒకేలా ఉండేవారు. ఎవరు రమేషో ఎవరు సురేషో కనిపెట్టలేకపోయేవారు. కాకపోతే రమేష్ చాలా అమాయకుడు, సురేష్ మాత్రం అలా కాదు, చాలా తెలివైనవాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవాళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడితే విలువేముంటుందనుకుని ఏదైనా పని వెతుక్కుని సొంతంగా జీవించాలనుకున్నారు. తెలివి గలవాడైనటువంటి సురేష్ ఊళ్ళోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. రమేష్ పక్క ఊళ్ళో ఉన్న ఒక శెట్టి దగ్గరికి వెళ్ళాడు. ఆ శెట్టి పెద్ద పిసినారి, అంతేకాకుండా జిత్తులు మారి బుద్ధి కలవాడు. చూసి చూడగానే రమేష్ అమాయకత్వాన్ని పసిగట్టి ఇలా అన్నాడు, చూడు, నా దగ్గర పనిస్తాను కానీ మధ్యలో మానేయకూడదు. ఖచ్చితంగా సంవత్సరం చేయాలి. మధ్యలో కానీ మానేస్తే నాకు నువ్వు కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. అదే నేను నిన్ను పనిలోంచి తీసేశాను అనుకో, నేను నీకు కోడిగుడ్డంత బంగారం ఇస్తాను. ఈ ఒప్పందం నీకు ఇష్టమైతే పనిలో చేరు, లేదంటే లేదు అని అన్నాడు. రమేష్కి శెట్టి నక్కజిత్తులు తెలియదు కనుక సరేనని పనిలో చేరాడు. అంతే, చేరిన మొదటి రోజు నుంచి రాత్రి పగలు ఒకటే పని చేయించుకుంటూ సతాయించడం మొదలుపెట్టాడు. రోజు దుకాణంలో ఉన్న సామానంతా బయట పెట్టించి శుభ్రం చేయమనేవాడు. రోజు ఎందుకయ్యా అని అడిగితే నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే మానేయి అనేవాడు. పాపం రమేష్ ఏమీ అనలేక ప్రతిరోజు సామాన్లన్నీ బయట పెట్టి శుభ్రం చేసి మళ్ళీ అన్నీ లోపల పెట్టేవాడు. శెట్టి రమేష్ని రోజు తోటకు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఒక బావి పక్కన పెద్ద బాన అంటే కడవ లాంటిది ఉండేది. దాని నిండా నీళ్లు తోడమనేవాడు. రమేష్ ఎన్నిసార్లు పోసినా అది నిండేది కాదు. ఎందుకంటే ఆ బాన అడుగున శెట్టి ఒక పెద్ద రంధ్రం పెట్టాడు. దాంతో పోసిన నీళ్లు పోయిగానే కారిపోయేవి. వీడేమో అమాయకుడు, నీళ్ళన్నీ ఏమైపోతున్నాయో అర్థమయ్యేది కాదు. శెట్టి తోటంతా బాగా తడిశాక, సరే సరే ఇంక చాలే, బాన కూడా నింపలేవు, రేపొద్దాంలే పదా అని అనేవాడు. అలా ప్రతిరోజు తోటంతా నీరు చేరే వరకు చేయించుకునేవాడు. పాపం కడవలకు కడవలు నీళ్లు తోడి వాడి చేతులు పీక్కుపోయేవి. అయినా సరే ఏమీ అనలేకపోయేవాడు. శెట్టికి ఒక చిన్న పిల్లోడున్నాడు. శెట్టి బెల్లం రమేష్ని పిలిచి ఆ పిల్లాన్ని ఎత్తుకోమని ఇచ్చేది. రమేష్ ఆ పిల్లాన్ని ఎత్తుకుని తిరిగేవాడు. ఎప్పుడైనా చేతులు నొప్పి పుట్టి కాస్త దించితే చాలు కెవ్వుమని ఏడ్చేవాడు. చిన్న పిల్లాన్ని కూడా చూసుకోవడం రాదు అంటూ శెట్టి బెల్లం తిట్టేది. ఇంకా వాడు చేతులు నొప్పి పెడుతున్నా అలాగే ఎత్తుకుని తిరిగేవాడు. ఇంత పని చేయించుకుంటున్నారు కదా, పోనీ భోజనం అన్నా బాగా పెడతారా అంటే అది లేదు. సంగటి, గంజి, మిగిలిపోయిన అన్నం కూరలో పెట్టేవారు. పాపం వాడు అవి తినలేక సగానికి సగం చిక్కుపోయాడు. ఒక నెల రోజులు గడిచేసరికి రమేష్కి జీవితం మీద విరక్తి పుట్టింది. పని చేయలేకపోయేవాడు. మానేద్దామా అంటే ఒప్పందం ప్రకారం కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. దాంతో వాడికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చెప్పా పెట్టకుండా వాళ్ళూరికి వెళ్ళిపోయాడు. సురేష్ దగ్గర కూర్చుని ఏడుస్తూ శెట్టి పెడుతున్న బాధలన్నీ చెప్పాడు. సురేష్ బాగా ఆలోచించి ఇలా అన్నాడు, ఒరేయ్, నువ్వు నేను అచ్చం ఒకేలా ఉంటాం కదా, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడే ఉండు. నేను శెట్టి దగ్గరికి వెళ్తాను నీ బదులు. ముందు ముందు నువ్వే చూద్దువు కానీ ఏం జరుగుతుందో అని ఆ రాత్రికి రాత్రే రమేష్కి బదులు సురేష్ శెట్టింటికి వెళ్ళి ఏమీ తెలియని అమాయకుడిలా పడుకున్నాడు. ఇదంతా శెట్టికి తెలియదు. పొద్దున్నే ఎప్పట్లాగే వాడిని పిలిచి, రే ఈ సామాన్లన్నీ బయటేసి శుభ్రం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే ఇంకేముంది, దుకాణంలో కొన్ని సామాన్లు పగిలిపోయి కనిపించాయి. ధాన్యమంతా రోడ్డు మీద పడింది. శెట్టి అదంతా చూసి అదిరిపడ్డాడు. లబోదిబోమని గుండెలు బాదుకుంటూ, ఏంటిరా ఇదంతా అంటూ అరిచాడు. సురేష్ వినయంగా చేతులు కట్టుకుని, మీరే కదయ్యా సామానంతా బయటేసి శుభ్రం చేయమన్నారు, అందుకే ముందు అన్నీ బయటేస్తున్నా, ఆ తర్వాత శుభ్రం చేస్తాను అని అన్నాడు. అలా అంటే మాత్రం ఇలాగే విసిరి విసిరి పాడేసేది, నెమ్మదిగా పెట్టొద్దు అంటూ మండిపడ్డాడు. మీరు ఎలా చెప్తే అలా చెయ్యడమే నా పని, నెమ్మదిగా పెట్టాలని ముందే చెప్పాలి కదయ్యా అన్నాడు సురేష్. శెట్టి గొణుక్కుంటూ అన్నీ నెమ్మదిగా ఏరుకొచ్చి లోపల పెట్టుకున్నాడు. తర్వాత వాడిని పిలిచి,
తోటకు వెళ్ళి బాణ నిండా నీళ్లు నింపిరా పో అని అన్నాడు. సురేష్ సరేనని వెళ్ళి నీళ్లు తోడడం మొదలుపెట్టాడు. బాణలో పోసిన నీళ్లు పోసినట్టు మాయమైపోతున్నాయి. ఇదేంటబ్బా ఇలా ఎలా మాయమైపోతున్నాయి అనుకుని బాణ ఎత్తి చూస్తే కింద అరచేయంత రంధ్రం కనబడింది. ఓహో, ఇదన్నమాట సంగతి అని అనుకుని మైనం తీసుకొచ్చి కన్నం పూడ్చి బాణ నిండా నీళ్లు నింపి శెట్టి దగ్గరకు వెళ్ళాడు. వాణ్ణి చూసిన శెట్టి, ఏంట్రా ఇప్పుడే వెళ్ళావు అప్పుడే వచ్చేసావు అని అన్నాడు. దానికి వాడు నవ్వి, ఏముందయ్యా బాణ నిండింది అందుకే వచ్చేసాను అని అన్నాడు. శెట్టి ఉరుకుల పరుగుల మీద వెళ్ళి చూస్తే ఇంకేముంది, బాణ నిండా నీళ్లున్నాయి. చూసి ఆశ్చర్యపోయాడు శెట్టి. సురేష్ హాయిగా ఈల వేసుకుంటూ ఒక చోట కూర్చున్నాడు. శెట్టి పెళ్ళాం పిలిచి, రే వీడిని ఎత్తుకుని తిప్పుకుని రా పో అంటూ పిల్లాన్ని చేతికిచ్చింది. వాడు ఎత్తుకుని పక్కకు తీసుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా పిల్లాన్ని గట్టిగా గిల్లాడు. అంతే, వాడు ఏడవడం మొదలుపెట్టాడు. వాడు పిల్లాన్ని తీసుకుని వెళ్ళి, అమ్మగారు పిల్లాడు ఏడుస్తున్నాడండి అంటూ తిరిగి ఇచ్చేశాడు. ఆ రోజు నుండి ప్రతిసారి పిల్లాన్ని ఇవ్వడం ఆలస్యం వాడిని పక్కకు తీసుకెళ్ళి గట్టిగా గిల్లేవాడు. తర్వాత ఏడుస్తున్నాడంటూ తిరిగి ఇచ్చేసేవాడు. కొంతకాలానికి ఆ పిల్లాడు సురేష్ను చూస్తే చాలు ఏడ్చేసేవాడు. ఎత్తుకోవడానికి చేతులు చాపితే అసలు వెళ్ళేవాడే కాదు. అలా ఎందుకు వెళ్ళట్లేదో శెట్టి పెళ్ళానికి అర్థమయ్యేది కాదు. గొణుక్కుంటూ తనే ఎత్తుకునేది. దాంతో సురేష్ పనేమీ లేక దర్జాగా తిరగడం మొదలుపెట్టాడు. శెట్టికి వాడికి ఏం పని చెప్పాలన్నా భయం వేసేది. ఏదో ఒకటి పగలగొట్టేవాడు. దాంతో వాడిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాడు. అలా అని పని మానేయమందామా అంటే ఒప్పందం ప్రకారం కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. అలా ఇవ్వడం శెట్టికి ఇష్టం లేదు. ఒకరోజు శెట్టి పెళ్ళాం శెట్టిని పిలిచి ఇలా అంది, వాణ్ణి మా ఊరికి తీసుకుపోయి అక్కడ కొన్ని రోజులు పనికి పెట్టు, వాళ్ళైతే వీడికి బాగా బుద్ధి చెప్తారు అని అంది. శెట్టి సరే అన్నాడు. తర్వాత రోజు పొద్దున్నే శెట్టి సురేష్ని పిలిచి, మనం మా అత్తగారింటికి వెళ్ళాలి, బయలుదేరు అని అన్నాడు. సురేష్ సరే అన్నాడు. శెట్టి పెళ్ళాం ఇద్దరికి వేరువేరు మూటల్లో అన్నం కట్టించింది. శెట్టి కోసమని లడ్డూలు కజ్జికాయలు పళ్ళు పెట్టి, సురేష్ కోసం సంగటి ఎర్రకారం పెట్టి సురేష్ని పిలిచి, ఒరేయ్ ఇది నీకు ఇది మీ అయ్యగారికి అని చెప్పి ఇచ్చింది. ఇద్దరూ బయలుదేరారు. అప్పట్లో బస్సులు రైళ్ళు లేవు కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్లాల్సిందే. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఒక 2 గంటలు నడిచేసరికి శెట్టికి పొద్దున్న తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడం మొదలుపెట్టింది. దాంతో ఒక చోట ఆగి, నాకు బాగా ఆకలేస్తుంది, నేను దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ముఖం కడుక్కుని వస్తాను, తిన్నాక మళ్ళీ వెళ్దాం అని చెప్పి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు శెట్టి. అలా వెళ్ళాడో లేదో వెంటనే సురేష్ గబగబా శెట్టి మూట విప్పి అందులో ఉన్న లడ్డూలు కజ్జికాయలు పళ్ళు అన్నీ లొట్టలేసుకుంటూ తినేశాడు. తన కోసం ఇచ్చిన మూటను విప్పి అందులోని సంగటి ఎర్రకారం శెట్టి మూటలో పెట్టి మళ్ళీ మామూలుగా కట్టేసి ఏమీ ఎరుగని అమాయకుడిలా కూర్చున్నాడు. శెట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని రాగానే, ఏంటయ్య గారు అమ్మగారు సంగటి ఎర్రకారం పెట్టారు, తినలేక చచ్చాననుకో, ఇంతకీ మీకేం పెట్టారు అని అన్నాడు సురేష్. శెట్టి తన మూట విప్పాడు. సురేష్ దాంట్లోకి తొంగి చూసి, అరేరే మీకు కూడా సంగటి ఎర్రకారమేనా, మీకు మంచివి పెట్టి నాకు పాడైపోయినవి పెట్టారనుకున్నాను, అమ్మగారెంత మంచివారండి, ఇద్దరికి ఒకటే పెట్టారు అని అన్నాడు. శెట్టికి కోపం వచ్చింది. తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారు ఇద్దరు. శెట్టి ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్య పైన కోప్పడ్డాడు. భార్య ఇలా అంది, నేను మీకు మంచి భోజనమే పెట్టాను అని. శెట్టికి అంతా అర్థమయ్యింది. ఇంకా వీడి ఆగడాలు భరించలేమని సురేష్కి కోడిగుడ్డంత బంగారం ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. సురేష్ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత రమేష్ సురేష్ ఆ ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ అందరూ ఆనందంగా ఉన్నారు.